హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా పాట పాడతారా? పాట పాడితే పాడొచ్చు, లేదా బ్రదర్ యోహాన్ మరొక పాట పాడతారు. మన మధ్యలో సుమా ఉంది. సుమా పాట పాడతావా? పాడుకుంటావా సుమా? ఓకే, బ్లెస్సీ పాట పాడుతుంది. రైట్, బ్లెస్సీ పాడినానా?
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ ఎవరు నాకు నీకు వచ్చింది ఏం పాట తీరి కన్నా తీయమైనది నా యేసు ప్రేమ మళ్ళీ కన్నా తెల్లనైనది నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందున తోడైయుండెను నన్ను రక్షించెను కష్టకాలమందున తోడైయుండెను దేనికన్నా తీయనైనది నా యేసు ప్రేమ మళ్ళీ కన్నా తెల్లనైనది ఆకాశం నా ప్రభువే చూపించబట్టలు అడ్డంకులన్నీ నన్ను ఆకాశం ఇదైలో నేనున్న ఇంతకాలం దాచినావు గతకాలం నేనేమవుతును హృదయాన్ని నీకు హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామం మంగళం గాక. బ్రదర్ ప్రార్థన చేయండి, వాక్యం కొరకు ప్రార్థన చేయండి. చేరువచ్చిన కలుసుకున్నైతే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి, గొప్ప దేవ సర్వోన్నతుడా మీకు వందనములు ప్రభు. తండ్రి రాజు ప్రధానులు గొప్ప వర్ధనకు ఇద్దరు యొక్క సమయాన్ని చూడలేక కాలం చేసిందిగా ఎందుకు పనికిరాని మాకు యొక్క తరుణాన్ని ఇచ్చినందుకు వందనములు ప్రభు. తండ్రి యొక్క రాత్రి కాల సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా అందరం కలిసి ఉన్నాం ప్రభు. చేయవలసిన వారి నిమిత్తం మీకు వందనములు ప్రభు. ప్రభు వారిని అయ్యా మీ సన్నిధిని అర్పించండి. స్తోత్రాలు ప్రభు. ఈ లేట్ డేస్ ప్రార్థన కొరకు తండ్రి ఈ విధంగా మేము జరుపుకోవడం ప్రభు వందనాలు తండ్రి. అయ్యా అడుగు తండ్రి వాక్య పట్టణం లేచుగా వాడుకొని పరలోకం నుంచి దైవత్వాన్ని అందించండి ప్రభు. మాకు చేయవచ్చిన అందరికీ ప్రభు ఆత్మీయ సందేశం మీరు అనుగ్రహించండి ప్రభు. మా కొరకు తండ్రి అనేకమైన శ్రమను అనుభవించండి. మరణించిన దేవా సమాధి చేయబడి తిరిగి లేచి పరమపుర పరిస్థితుల్లో 2 లక్షల మీ యొక్క రాకడ కొరకు మేమందరం బరువు సంఘం అనే సిద్ధపడుటకు తండ్రి అయ్యా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు తండ్రి మా ఆత్మను సిద్ధపరచండి. మీ చిత్తమాన్ని శుద్ధీకరించండి. అయ్యా తండ్రి మీ కాపుదరించండి తండ్రి. ఈ గుడికి జరుగుడు గుడిగా తండ్రి నా మహిమంతంగా జరిగించమని నా రక్షణ ఇస్తుంది ఒక ప్రశ్న వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ గాక. చేరొచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనము
ధ్యానించుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈరోజు మనం చెప్పబోయేటువంటి ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యం ఏమిటి అనగా రక్తము. రక్తం లేదా రక్తపు బిందువు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశము రక్తం. ఏం రక్తము? యేసు రక్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మీరు బైబిల్ చూడాల్సిన అవసరం లేకుండా మీకు ఇమేజ్ అక్కడ మనం ఏర్పాటు చేశాం. ఆ విషయం గమనించండి. ఆ ఇమేజ్ లో మీరు వాక్యాన్ని చూడొచ్చు. చక్కగా వాక్యాన్ని చూస్తూ మీరు స్టడీ చేయొచ్చు. గమనించండి. ఇంకా మీకు జూమింగ్ చేస్తాను, చూడండి. జూమ్ అవుతుంది కదా, రైట్. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. వాక్యం ఏమని చెప్తుంది? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఒక వ్యక్తి మనం నిన్న చెప్పుకున్నాం క్షమాపణ. ఆ వాక్యం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్షమాపణ ఎలా వస్తుంది? పాప క్షమాపణ ఎలా వస్తుంది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వాక్యం చెప్తుంది. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏమిటి? ఆయన రక్తం వలన విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరి వల్ల? ఆయన రక్తం వల్ల. ప్రియులారా గమనించండి, రక్తం వలన పాప విమోచన, రక్తం వల్ల క్షమాపణ. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. బాగా గమనించండి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఎవరు రక్తము? ఎవరు రక్తము? ఓ వాక్యాన్ని నేను చదువుతాను, ఆ వాక్యం మీరు శ్రద్ధగా వినండి. ఎవరి రక్తం అంటే 1వ పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఇలా ఉంటుంది. ఏమిటి ఆ మాటలంటే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేరు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి తిరిగి మీరు ఎరుగుదురు. బాగా గమనించండి. ఏంటి పాప క్షమాపణ? ఆ రోజుల్లో పాప క్షమాపణ ఎలా జరిగేది అంటే, ఏదో ఒక వస్తువుని ఇస్తే మా పాపం పోయింది అన్నట్టు అనుకునే వాళ్ళు. కొంతమంది అయితే కోడెల రక్తము, గొర్రెల రక్తము, లేకపోతే పశువుల రక్తము, పావురాళ్ళు రక్తము ఇచ్చి మా పాప క్షమాపణ అయిపోయింది అనుకునేవారు. ఇలా రకరకాలైనటువంటి పనులు చేసేవారు. అందుకే మెన్షన్ చేశాడు పితృ పారంపర్యమైనటువంటి అని చెప్తూ, అదేమంటున్నాడు? మీ వ్యర్థ ప్రవర్తన అంటాడు కదా. వ్యర్థ ప్రవర్తన ఏది? ఏదో వాడికి చెప్పిన చాలా మంది అంటారు చూడండి, అరే పుణ్యకార్యాలు చేస్తే పాపం పోతుందిరా, పాపం పోతుంది పుణ్యకార్యాలు చేస్తే అంటారు. ఏది పుణ్యకార్యాలు? ఏమిటి? ఈడేమో పాపం చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, నలుగురికి అన్నం పెడితే పుణ్యము, లేకపోతే ఏదైనా కానుకలు ఇస్తే పుణ్యము, ఎవరైనా అడుక్కునే వాళ్ళకి సాయం చేస్తే పుణ్యము, లేదా ఇంకొక పని ఇంకొకటి అని పుణ్యాలు. అంటే వ్యర్థమైనటువంటి పనులన్నీ ఒక పక్క చేస్తూ ఉంటాడు. ఆ పాపం అంతా పోగొట్టుకోవడానికి దేవుడి సన్నిధిలో దశమ భాగాలు ఇస్తాడు, కానుకలు ఇస్తాడు, ఏంది కోడెల్ని ఇస్తాడు, గొర్రెల్ని ఇస్తాడు, పావురాలని ఇస్తాడు, అన్ని ఇస్తాడు, ఏదో వాడుకు చొప్పున. అందుకే అన్నాడు, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేరు. ఈ విషయం గమనించండి. ఏమిటది? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు, ఎవరు? గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మనము తెలుసుకోవాలి. ఎవరా గొర్రెపిల్ల?
యేసు రక్తం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇంకొంచెం ఇంకా ఈ రక్తం గురించి ఇంకొంచెం డెప్త్కి రేపటి రోజు మనం వెళ్దాం. అయితే దీనికంటే ముందు మనము ఓ విషయాన్ని గమనించాలి. ప్రభువారు రక్తము చిందించారు, సిలువలో రక్తం చిందించాడు. ఈ ప్రభువారు సిలువలో రక్తం చిందించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పిల్లలు గమనించండి. దానికంటే ముందుగా యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చారు. యేసుక్రీస్తు అడుగడుగున రక్తం కార్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఆయన రక్తం కార్చాడు. రకరకాలుగా ఆయన రక్తం కారింది. ఏది? ఆయన సిలువ ఘట్టం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కొరడా దెబ్బల దగ్గర నుంచి తర్వాత ఆయన సిలువ ఆఖరి రక్త బొట్టు, ఏది? బల్లెపోటుతో పొడిస్తే నీటి బొట్టు లాస్ట్గా ఒక చెమ్మ వచ్చింది. అంతగా ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చేశాడు. అయితే దీనికంటే ముందు ఆయన ఏం చేశాడంటే బహువేదన చెందాడు. ఏం చెందాడు? సిలువలో యేసుక్రీస్తు రక్తం కార్చాడు, నిజం. దానికంటే ముందు కూడా ఆయన రక్తం కార్చాడు. ఏం కార్చాడు అంటే ఆయన వేదన చెందాడు. ఏం చేశాడంట? వేదన చెందాడు. ఆయన రక్తం కార్చాడు. ఎలా రక్తం కార్చాడు? వేదన చెంది, బహువేదన చెంది ఆయన రక్తపు బిందువుని చిందించాడు. ఎలాగా రక్తపు బిందువుని చిందించాడు? ఎలా రక్తపు బిందువుని చిందించాడు అంటే వాక్యం చెప్తుంది, బాగా గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 45వ వచన భాగాన్ని గమనించినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 22వ అధ్యాయము 45వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన రక్తము ఎలాగా? రక్తపు బిందువు వలె ఆయన చెమట రక్త బిందువులే మారిందంట. చూడండి, బాగా గమనించండి ఆ వాక్యాన్ని. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా, చెప్పుకున్నాం కదా, వేదన. ఎవరి కొరకు వేదన? ఎవరి కొరకు వేదన? నీ కొరకు, నా కొరకు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. వాక్యం ఏమని చెప్తుంది? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులుగా ఉన్నాము అని చెప్పి, మనం ఇంకా దరిద్రంలోనే ఉన్నాము, మనం ఇంకా భయంకరమైన స్థితిలోనే ఉన్నాము అని ఆయన గుర్తెరిగి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనందరి కొరకు దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడి దగ్గర ఎంతో వేదన చెందుతున్నాడు. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేశాడు. ఆఖరి గడియ, ఇంకా లేదు సమయం, ఇంకా ప్రార్థన చేయడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి ఇంకా అవకాశం లేదు, ఇంకా ప్రార్థన చేసుకునే సమయం లేదు, ఇక దేవునితో మాట్లాడుకునేటువంటి సమయం లేదు, ఇక అంతా కూడా వారికి అప్పగించే పెడుతుంది, సమయం ఇంకా లేదు. ఆఖరి క్షణంలో ఎక్కడున్నాడు ఆయన? ఓ తోటలో ఉన్నాడు. ఏం తోట? గెత్సెమనే తోట. ఆ తోటలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏం చేశాడంట? ఆ వేదన పడి ఎందుకు వేదన పడ్డాడు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు వేదన పడ్డాడు. ప్రియులారా గమనించండి, సిలువను మోసుకొని పోతున్నటువంటి ఆ యేసయ్యను చూసి అనేక మంది అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలు ఆయన చూసి బోరుని ఏడుస్తూ ఉన్నారంట. బోరుని ఏడుస్తుంటే ఆయన అన్నాడు, అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా. ఏమన్నాడు? నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం కాదు నేను వేదన పడింది, నా కోసం కాదు నేను ఇప్పుడు సిలువ వేయబడుతుంది, నా కోసం కాదు ఇప్పుడు నేను చనిపోబోతుంది, నీ కోసమో, మీ పిల్లల కోసం. కాబట్టి బాధ్యత గల తల్లిగా, బాధ్యత గల తండ్రిగా మీరేం చేయాలో తెలుసా? మీ పిల్లల భవిష్యత్తు కొరకు, వారి పాపంలోను, శాపంలోను, అంధకారంలోను జీవించకుండా, సాతాను కోరలకు చిక్కకుండా, సాతాను ఈజీగా, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ సాతానుడికి వలలో పడకుండా
మీ పిల్లలు ఉండునట్లుగా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? నీ కొరకు నా కొరకు ప్రార్థన చేశాడు గెత్సెమనే వనంలో. నీ కొరకు నా కొరకు ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడు, ఎంతగా వేదన చెందాడు అంటే అంతగా వేదన చెందాడు. ఏమైందంట? ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువులై మారిపోయింది. అంటే రక్తపు బిందువులే అయ్యింది. ప్రియులారా గమనించండి, చెమట రక్తంలా మారిపోయింది అంటే అక్కడ మనకు అలా రాశారు, కానీ ఇక్కడ గమనించండి, సైంటిఫిక్ గా చెమట రక్త బిందువుగా మారుతా అంటే మారదు. సైంటిఫిక్ గా మారుద్దా అంటే రక్తము చెమట రక్త బిందువుగా మారుద్దంటే మారదు. ఏం జరిగి ఉంటుంది? ప్రియులారా గమనించండి, ప్రియులారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గమనించినప్పుడు, శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచన చేస్తే చెమట రక్తంగా మారదు, ఇంపాసిబుల్. మరి ఏం జరిగిద్ది అంటే, ప్రియులారా గమనించండి, ఈ మాటలు ఎవరు రాశారు అంటే, ప్రియులారా గమనించండి, విద్య లేని పామరులుగా ఉన్నటువంటి వారి అవగాహన కోసం వారు ఆ విధంగా సంబోధించారే కానీ నిజానికి ఈరోజు సైన్స్ కనుక గమనించినట్లయితే, ఈరోజు సైన్స్ కనుక సైన్స్ పరిశోధనలు కనుక తేలింది ఏమిటి అంటే, ప్రియులారా గమనించండి, ఒక వ్యక్తి బాగా వేదనకు గురి అయినప్పుడు ఏం జరుగుతుందంటే, బాగా వేదన చెందినప్పుడు, బాగా కృంగిపోయినప్పుడు, బాగా డీప్లోకి ఆలోచనలతో వెళ్ళిపోయినప్పుడు, ఆయన మీద చాలా ప్రెషర్ పడ్డప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు, ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం గురించి డెప్త్గా ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా ఒక విషయం గురించి బాగా మైండ్ అంతా అక్కడే పెట్టేసి ఏదో అయిపోతుంది అన్నట్టుగా వేదన చెందుతున్నప్పుడు, బాధ చెందినప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, డిప్రెషన్ అంటారు కదా, అలాంటి సమయంలో ఏమైందంటే లోపల తలలో ఉన్నటువంటి నరాలు చిట్లుతాయి. ఏమవుతాయి? తలలో ఉన్నటువంటి నరాలంట చిట్లుతాయంట. అలా చిట్లినప్పుడు ఏమవుతుంది? రక్తము నరంలోంచి బయటకు వచ్చేసింది. రక్తం నరంలోంచి బయటకు వచ్చినప్పుడు మరి అది వెళ్ళిపోవాలి కదా ఎక్కడో ఒక చోటికి. అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఉన్నాయి కదా రంధ్రాలు, మనకు చెమటొచ్చే రంధ్రాలు. ఈ చెమటొచ్చే రంధ్రాలు ఉన్నాయి, మనకు చర్మం మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి చూడండి, చెమట రావడానికి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు నుంచి ఆ చెమట ఎలాగైతే వస్తుందో అదే టైంలో ఏమైంది? రక్తపు బిందువులు నేల రాలాయి. అందుకే అన్నాడు, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువలే మారింది. బాగా గమనించండి, ఎందుకు ఆయన వేదన చెందాడంటే నీ కొరకు నా కొరకు. ఎంతగా వేదన చెందాడంటే తలలో ఉన్నటువంటి నరాలు కూడా చిట్లిపోయాయి. చాలా మంది నరాలు చిట్లుతాయి. చాలా మందికి బాగా వేదన చెందిన వాళ్ళకి, బాగా ఆలోచించిన వాళ్ళకి, బాగా డీప్లో డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళకి నరాలు చిట్లుతాయి. అంతేకాదు కానీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రమాదం ఉంది. నరాలు చిట్లిపోయి మొత్తం కూడా మైండ్లోకి, మెదడులోకి వెళ్ళిపోయి డీప్గా వెళ్ళిపోయి ఇబ్బంది పడతారు. ప్రియులారా గమనించండి, మనకి ఎక్కువ సమయం లేదు కనుక గమనించండి, ఈరోజు ఒకవేళ ఆగిపోతే మళ్ళా రీజాయిన్ అవ్వాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, ఈ మాటలు చెప్తున్నాను చూడండి, బాగా శ్రద్ధగా వినండి. కొద్దిగా త్వరగా క్లోజ్ చేద్దాం. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఏది? ఆదికాండంలో అవ్వతో ఓ మాట అన్నాడు. ఆయన స్త్రీతో, నీ ప్రసవమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసంతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని స్త్రీని శపించాడు. ఎక్కడ శపించాడు? గెత్సెమనే. ఎక్కడ చెప్పించాడు? ఏదెను తోటలో. ఏదెను తోటలో దేవుడు శపించాడు స్త్రీని. ప్రయాసపడి బహువేదన చెంది, ఏమిటి? బహువేదన చెంది ఏం చేయాలంట? గర్భవేదన చెంది, బాగా వేదన చెంది అప్పుడు పిల్లల్ని కంటావు అని స్త్రీని శపించాడు. స్త్రీని ఎక్కడ శపించాడు? ఏదెను తోటలో.
యేసుక్రీస్తు కూడా వేదన చెందాడు. ఎక్కడ వేదన చెందాడు? ఎక్కడ వేదన చెందాడు? ఎక్కడ? గెత్సెమనే వనంలో. అక్కడేమో ఏదోని తోట, ఇక్కడేమో గెత్సెమనం. యేసుక్రీస్తు కూడా అట్ ది సేమ్ టైం ఈ వేదన చెందుతున్నాడు. ఎలాంటి వేదన అంటే ప్రసవ వేదన. చాలా మంది స్త్రీలు కూడా ఈ రోజంటే సిజేరియన్ వచ్చి పొట్టలు కోసేసి గర్భాన్ని కోసేసి బెడ్లో బయటికి తీసేస్తున్నారు క్షణాల్లో. ఆ కన్నాదో లేదో కూడా ఆ తల్లికి తెలియదు. కానీ చాలా మంది గర్భ వేదనతో పుట్టినటువంటి ఆ స్త్రీలు, అంటే కనినటువంటి స్త్రీలు ఆ బాధ తెలుస్తుంది. అలాంటి వారికి మెదడులో ఉన్నటువంటి నరాలు కూడా చిట్లిపోతాయి, అంతగా ప్రసవ వేదన చెందుతారు. అదే ప్రసవ వేదన యేసుక్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు ఆయన ప్రసవ వేదన పడ్డాడు. ఏమైంది? ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి నొప్పి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తలలో ఉన్నటువంటి రక్తనాళాలు విరిగిపోయి లేకపోతే చిట్లిపోయి ఆ రంధ్రం నుండి రక్తం కారుతుంది. ఇదే శాస్త్రవేత్తలు చెప్పారు, ఇదే సైన్స్ చెప్పింది, ఇదే. కాబట్టి గెత్సెమనే తోటలో కూడా సరిగ్గా ఇదే విధంగా జరిగింది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఏదైనా తోటకు తిరిగి వెళ్ళినప్పుడు ఆదాము మరియు హవ్వలు తమ అధికారాన్ని మరియు సంకల్ప శక్తిని ఎప్పుడైతే ఎలాగైతే కోల్పోయారో ఆ విషయాన్ని మనందరం గమనించాలి. యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? గెత్సెమనే తోటలో ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, లేకపోతే దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క శక్తిని మళ్ళా తిరిగి తీసుకురావడానికి ఆయన ఇక్కడ వేదన చెందుతున్నాడు. ఏదైనా తోటలో ఆదాము కోల్పోయినటువంటి అధికారం మరియు దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క శక్తి గెత్సెమనే తోటలో యేసయ్య సాతాను నుండి మళ్ళా తిరిగి తీసుకోవడానికి, ఏదైతే సాతాను లాగేసుకున్నాడో దేవుని యొక్క శక్తిని, దేవుడి యొక్క ఆత్మను లాగేసుకున్నాడు, అదే ఆత్మను, అదే శక్తిని మళ్ళా మనకి ఇవ్వటానికి, లేకపోతే సాతాను నుంచి తీసుకోవడానికి, దేవునికి అప్పచెప్పడానికి ఆయన వేదన చెందాడు. ఓ మాట అంటాడు, ప్రభువా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయి. ఏమిటి? ఈ గిన్నె నా నుండి తీసివేయి, ఈ పాత్ర నా నుంచి తీసేయి. ఏమిటి ఆ పాత్ర? బాధలు, శ్రమలు. ఈ శ్రమలు, బాధలు నుంచి తీసివేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇంకా ఏమంటాడంటే, ఆయనను నీ చిత్తమే, ఆయనను నీ చిత్తమే, నీ ఇష్టం కాదు అనుకో, నీ చిత్తము సిద్ధించును గాక అని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియులారా గమనించండి, కోల్పోయినటువంటి శక్తిని యేసుక్రీస్తు ఆ ప్రార్థన రూపంలో పొందుకుంటున్నాడు. ఆ సంకల్పాన్ని ప్రార్థన రూపంలో తెలియజేస్తున్నాడు. ఆ వేదనని ఏదైతే ఆదాము నుంచి కోల్పోయామో అదే అలాగే యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు, బహువేదన చెంది. కాబట్టి ఎంతగా వేదన చెందాడంటే అంతగా వేదన చెందాడు. కాబట్టి ప్రియులారా ఓ మాట చదువుతాను, ఆ మాట గమనించండి. యెషయా గ్రంథము 50 అధ్యాయం 6వ వచనంలో అలా ఉంటుంది. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయ వారికి, అవమానపరిచే వారికి నా ముఖమును దాచుకొనలేదు. ముఖము ఘనత మరియు కృప గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ముఖం ఏంటంట? ఘనత గురించి మరియు కృపను గురించి ఇక్కడ తెలియజేస్తుందంట. ఏం చేశాడు? కొట్టు వారికి ఆయన వీపుని ఇచ్చేశాడు, వెంట్రుకలు పీకే వారికి ఆయన గడ్డాన్ని ఇచ్చేసాడు, చెంపలు పగలు కొట్టుతున్నారు, అటు ఇటు ఉమ్మి వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎంత బాధ కదా, ఎంత వేదన కదా. అందుకే అన్నాడు, అయ్యా నీ చిత్తం అది పాత్ర నా నుంచి తీసేయి, లేకపోతే నీ చిత్తమే ఇలా జరిగిపోవాల్సింది కాబట్టి నీ చిత్తానికి వదిలేస్తున్నాను అని ఆయన సరెండర్ అయిపోయాడు. తండ్రి దగ్గర సరెండర్ అయ్యాడు. నువ్వు నేను కూడా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర తల ఉంచుకోవాలి, దేవుని దగ్గర తల ఉంచుకోవాలి, దేవుని దగ్గర తల ఉంచి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన కూడా ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన, వేదన. మన ప్రార్థన కూడా ఈ రోజు మనం కూడా ప్రార్థన కూడా నేర్చుకోవాలి. ఎంత ప్రార్థన అంటే వేదనకరమైన ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు వేదనకరమైన ప్రార్థన, మన తల్లిదండ్రుల కొరకు వేదనకరమైన ప్రార్థన, మన బంధువుల కొరకు, మన సంఘం కొరకు, మన ఆత్మీయుల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు వేదనకరమైనటువంటి ప్రార్థన చేయాలి. రానున్నటువంటి శ్రమల గురించి. అందుకంటాడు
కొద్ది గడియలను మీరు వేలుకోకుండా ప్రార్థన చేయలేరా? శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేను ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? మన చెమట రక్తపు బిందువులాగా మారేంతగా ప్రార్థన చేయాలి. అంతే. ఏదో మరి లోపల ఉన్నటువంటి నరాలన్నీ డ్యామేజ్ చేసుకోమని కాదు. దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేయాలి, విజ్ఞాపనగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి, నీకు నువ్వులాగా ప్రార్థన చేయాలి. ఏదో వాడుకు చెప్పిన ప్రార్థన కాదు, ఏదో 2 మాటలు చేయడం కాదు. బహువేదన చెంది ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన. ఎంతగా ప్రార్థన చేస్తావు? ఆదాము హవ్వలు కోల్పోయినటువంటి ఆ ఏదెను తోటలో దేవుడు ఈరోజు మళ్ళీ ఏం చేశాడు? గెత్సెమనే వనంలో ప్రార్థన చేశాడు బహువేదన కలిగి. మళ్ళీ మనల్ని రక్షించడానికి, మళ్ళీ మన దేవుని యొక్క సంకల్పం ఏది? మనందరం నిత్య రాజ్యంలో ఉండాలి. మనందరం నిత్య రాజ్యంలో ఉండాలి అని ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని బట్టి మనందరం కూడా దేవుని నిత్య రాజ్యంలో ఉండాలి. కాబట్టి తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, దయగల రాజ్యాన్ని కృప తెలియజేస్తున్నాం. ఎంతవరకు నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అందుబట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ కృపలో ఆశీర్వదించారు తండ్రి, నీ కృపలో బలపరిచారు ప్రభువా. నీ సన్నిధిలో ప్రభావ మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అయితే తండ్రి ప్రభువా, సిలువలో తండ్రి ప్రభువా నీ ప్రియ కుమారుడైనటువంటి యేసయ్యను అయ్యా తండ్రి ప్రభువా బలియాగంగా ప్రభా మాకు ప్రభా మీరు అర్పించారు. అయ్యా తండ్రి ప్రభువా నీ ప్రియ కుమారుడు తండ్రి మా కొరకు, నా కొరకు, మా అందరి కొరకు బహువేదన కలిగి ప్రార్థన చేశాడు. మా కొరకు ఎంత స్ట్రెస్ అయ్యాడు, ఎంత బాధను అనుభవించాడు, ఎంత వేదన అనుభవించాడు. అయ్యా తలలో ఉన్నటువంటి నరాలన్నీ ప్రభా చిట్లిపోయి రక్తము రూపం ప్రభా చెమట శ్వాస రంధ్రాల నుంచి ప్రభా అయ్యా తండ్రి ప్రభా రక్తము బిందువులు వచ్చాయి. అంతగా స్ట్రెస్ అయ్యి ప్రభా, అంతగా బాధ చెంది ప్రభా ప్రార్థన చేశాడు తండ్రి. మేము కొద్ది గడియను ప్రార్థన చేయట్లేదు. అయ్యా తండ్రి స్తోత్రం తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారని పెడుతున్నారు. ప్రార్థన జీవితం కలిగి ఉండే భాగ్యాన్ని మాకు తెచ్చాము. వేదనకరమైన ప్రార్థన. ఇదిగో యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మేము తండ్రి మా కొరకు, మా పిల్లల కొరకు, మా ఆత్మీయుల కొరకు, మా బంధువుల కొరకు, మా మిత్రుల కొరకు, పాపంలో శాపంలో నా దరిద్రంలోకి పోక నీ వైపు చూసేటువంటి కృపను మా అందరికి తెచ్చేయమని, మీరు సిలువలో కార్చిన ఆ రక్తము వృధాగా పోనీయకుండా మేమంతా కూడా నీ వైపు చూసేటు భాగ్యం తెచ్చాము. యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు దీవించును గాక, నిండుగా మెండుగా నిండారుగా. హల్లెలూయా. బ్రదర్ మాట్లాడండి. 45 minutes టైం క్లోజ్ అయిపోయినట్లుంది. పరలోక ప్రార్థన వచ్చేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, టైం అప్ కదా. రైట్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దాహాన్ని మొదటి మనసును క్షమించే ప్రకారం మనసు మా శోధక దుష్టి తప్పించు. రాజ్యం బలం